ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం హస్తన్కు వెళ్లనున్నారు. ఆగస్టు 1న ప్రారంభం కానున్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని అధికారికంగా ఆహ్వానించనున్నారు. లోక్సభ సమావేశాల వేళ పార్లమెంట్లోనే ఈ భేటీ జరగనుంది. రోజంతా బిజీగా గడపనున్న సీఎం పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆగస్టు 1న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా ఆహ్వానించనున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో మోదీని ఆయన కార్యాలయంలోనే కలవనున్నారు. ఇప్పటికే ఈ భేటీకి సంబంధించి ప్రధాని అపాయింట్మెంట్ ఖరారయింది. మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు. సమయాన్ని బట్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు. అయితే ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మతో పాటు టీడీపీ, బీజేపీ ఎంపీలు మంగళవారమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ముడి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని 40% నుంచి 28% తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు కూడా మరోసారి ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఆక్వాఫీడ్ ముడిసరుకుపై ధరలు తగ్గించే అంశానికి సంబంధించి కూడా మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, ఇతర శాఖల అధికారులను కలుస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా వివిధ అంశాలకు సంబంధించి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఇక గురువారం కేబినెట్ సమావేశం ఉండడంతో గురువారం ఉదయం ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకోనున్నారు.